కానీ నేను మరణించిన తర్వాత నాకు భూలోకంలో అందరూ ప్రత్యేక పూజలు చేయాలని, నా చర్మాన్ని శివుడు ఎల్లప్పుడూ వస్త్రాలుగా ధరించాలని కోరాడు. అందుకు వారు ఒప్పుకున్నారు. మరోవైపు పార్వతీదేవి శివుడు వస్తున్నాడని తెలిసి స్నానానికి వెళ్ళొద్దామని అనుకుంది. ఈలోపు నలుగు పిండితో ఓ పిల్లవాడిని ఆకారం చేసింది. దానికి ప్రాణం పోసింది. లోపలికి ఎవ్వరిని రానివ్వద్దని చెప్పి స్నానానికెళ్ళింది. అప్పుడే అక్కడికి వచ్చిన శివుడు బాలగణేషుని లోపలికి వెళ్ళనీయలేదనమాట శివుడిని. ఒప్పుకోకపోవడంతోటి తన తలను ఖండించిండు. అయితే ఆ పిల్లవాడు తన కొడుకని, తనను ఎలాగైనా కాపాడాలని పార్వతీదేవి కోరుకుంది. అప్పుడు తన భటులను ఇలా చెప్తాడు. ఉత్తర దిక్కున ఉన్న గజాసురుని తలను తీసుకురమ్మని. అప్పుడు ఆ గజాసురుడి మొఖాన్ని తెచ్చి పిల్లవాడికి అతికించడంతో మన వినాయకుడు గజాననుడిగా మారిపోయాడు. అలా గజాసురుడైన ఆ రాక్షసుని కోరిక కూడా నెరవేరిందనమాట. ఈ వినాయకుని కథనైతే నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం నన్ను సపోర్ట్